బైబిల్ ఎందుకు విగ్రహారాధన ఖండిస్తుంది తెలుసా? మనిషి మనసు పెట్టిరేగిపోద్ది. వాడి మనసులో విపరీతమైన ఆలోచనలు వచ్చేస్తే, బయట కనిపిస్తున్న వాటిని మొక్కడం ప్రారంభిస్తే వాడి పరిస్థితులు ఎలా ఉంటుందో తెలుసు? వ్యభిచారం మనసు వస్తుంది లోపల. అడ్డు అదుపు ఉండదు మనిషికి. ఈరోజు మనకి జన విజ్ఞాన వేదిక, ఆ వేదిక, ఈ వేదికలు ఇప్పుడు పుట్టాయి. అవి చెయ్యొద్దు, ఇవి చెయ్యొద్దు, ఇవన్నీ మూఢాచారాలు, ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇలా నిమ్మకాయలు కోయడం, జంతువులను బలించడం, ఇవన్నీ తప్పు అని ఈరోజు చెప్తున్న విజ్ఞాన వేదిక. ఎప్పుడో క్రీస్తు పూర్వం బైబిల్ దేవుడు ఎంత అవేర్నెస్ తీసుకొస్తున్నాడు చూడండి మనుషులకి. కనీసం సెన్స్ ఉందా మీకు అని అడుగుతున్నాడు దేవుడు. పనిచేస్తుందా మీ ఆలోచన? అరే మీరు వాడుకునే వస్తువులకి మీరెందుకు దండం పెడుతున్నారు అని అడుగుతున్నాడు. ఇంకా కిందికి 13వ వచనం, పర్వతముల శిఖరముల మీద బలులర్పింతురు, కొండ మీద ధూపం వేయుదురు, సింధూర వృక్షముల కిందను, చీనారు వృక్షముల క్రిందను, మస్తాకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచ్చటనే ధూపం వేయుదురు. అందువలననే ఎందువలననే విగ్రహారాధన వలననే ఏం జరుగుతుంది? మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడళ్ళు వ్యభిచారులైరి, జనులు తామే వ్యభిచారులను కూడుదురు, తామే వేసులతో సాంగత్యం చేయొచ్చు బలులర్పింతురు. గనుక మీ కుమార్తెలు వేసులగుటను బట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడళ్ళు వ్యభిచరించిన బట్టి నేను వారిని శిక్షింపను. ఎందుకంటే నేనేమీ చేయకుండానే తమ్మును తాము నిర్మూలన చేసుకుంటారు. నా వరకు అవసరం లేదు. ఎందుకు మీ ఆలోచన సరళ తప్పిపోతుందో తెలుసా? నేను తెలియకపోవడం అంటున్నాడు దేవుడు. నేను నేర్పించే ధర్మం మీకు తెలియకపోవడం. ధర్మశాస్త్రం అని 10 ఆజ్ఞలు ఇచ్చాడండి దేవుడు. ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? వ్యభిచరించొద్దు అన్నాడు. వ్యభిచారం అనే వ్యవస్థకే దేవుడు ప్రారంభంలోనే పులి స్టాప్ పెట్టాడు. 10 ఆజ్ఞలలో ఇది ఉండకూడదు, ఇది దురాచారం, అనాగరిక వ్యవస్థ, ఇవి జరగడానికి వీలు లేదని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ వ్యభిచరించకూడదు. జరుగుతుందో తెలుసా? మీరు ఎందుకింత భయంకరమైన పరిస్థితుల్లోకి జారిపోతున్నారో దేశమా, దేశ ప్రజలారా అని దేవుడు అంటున్నాడు. మీకు నిజ దేవుడు తెలియకపోవడమే. మరొక వచనం ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథంలో ఎలాంటి కల్చర్ ఉందో చెప్తున్నాడు చూడండి. 23వ అధ్యాయం 15-16 వచనాలు. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 15-16 వచనాలు. ఒక రాజు ఏ ఏలుబడిలో తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరవబడును. తూరు ఆ దేశంలో, మరల చదవండి అన్న, 23వ అధ్యాయం 15వ వచనం. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరవబడును. 70 సంవత్సరాలు అయిన తర్వాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును. ఏమనగా మరువబడిన వేశ్య సితార తీసుకుని పట్నములో తిరుగులాడును. ఏం చెప్తున్నాడు? స్పెషల్ సాంగ్స్ ఉన్నాయంట వారికి సంబంధించి. చూసిరా దేశము ఎలాంటివి వచ్చాయి చూడండి. వేశ్యల కీర్తనలు. అప్పట్లోనే తూరు అంటే అదొక తీర ప్రాంతం. మీరు మ్యాప్ చూడండి బైబిల్లో. అదొక సముద్ర తీర ప్రాంతం. ఆ తీర ప్రాంతంలో ఎవరిని ఆరాధించేవారంటే, ఉదయాన్నే సూర్యుడు అనే ఒక ఆయన ఆ గర్భం నుండి బయటకు వస్తుంటే అదే దేవుడు అనుకున్నారు. ఎవరు? ఆ తీర ప్రాంతంలో ఉన్న బ్రతుకుతున్న ప్రజలు. వారికి ఏమర్థమైందయ్యా ప్రకృతిని పూజిస్తే అంటే, ఆ పూజిస్తే వారికి అర్థమైంది ఏంటంటే స్పెషల్ సాంగ్స్ రాసుకున్నారంట. ఏంటవి? వేశ్యలకి. నిజ దేవుడు తెలియకపోతే ఎలాంటి గొడ్డు పరిస్థితులు వస్తున్నాయి చూడండి. ఎందుకు సువార్త చేయాలి? మనిషికి నిజ దేవుడు తెలియకపోతే ఇలాంటివి జరిగిపోతాయి. అందుకే దేవుడు ఏమన్నాడు చూడండి. అప్పుడే క్రీస్తు పూర్వమే రాజుల చేత ఏమని రాయించాడో చూడండి. మొదటి రాజుల గ్రంథం త్వరగా మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం నుండి, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం నుండి, యోధావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దాన్ని అంతటిని పాపము చేయొచ్చు
ఆయనకు రోషం పుట్టించిరి. ఎట్లనగా ఎత్తైన ప్రతి పర్వతం మీదను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభముల నుంచిరి. మరియు పురుషగాములు, చూసారా, ఎప్పుడైతే విగ్రహారాధన జరిగిపోతుందో, ఎప్పుడైతే మనిషి నిజ దేవుణ్ణి వదిలి ఈ లోకాన్ని, ఈ ప్రకృతిని పూజించడం మొదలు పెట్టాడో, జనులకు వస్తున్న కల్చర్ చూడండి, పురుషగాములు అన్న. పురుషగాములు అంటే ఎవరో తెలుసా? వాళ్ళే దేవదాసి అని లేడీని అంటారు, వీడు దేవదాస్ అన్నమాట. ఎవరు? పురుషగాములు. అది ఎట్లా ఉంటుంది తెలుసా వ్యవస్థ? దేవాలయానికి పూర్తిగా అంకితం చేసేస్తారండి వారిని. వారు ఏం చేయాలంటే సంబరాల్లో డ్యాన్స్ చేయాలి. ఎక్కడ జరుగుతుంది? మిడిల్ ఆసియాలో. నేను ఇండియా కోసం మాట్లాడట్లా. అక్కడ జరుగుతున్న పరిస్థితికి వచ్చి ఆ పురుషగాముల్ని వారిని అప్పగించేస్తారు. వారు ఏం చేస్తారంటే అక్కడే బ్రతకాలి, అక్కడే తినాలి, ఆ దేవుని ముందు డ్యాన్స్ చేయాలి. అక్కడ జరుగుతున్నది ఇంకోటి ఏంటి చెప్పిన, వ్యభిచారం కూడా దేవునికి ఆరాధన కార్యక్రమం. మీరు అప్పుడప్పుడు చూడండి, ఆ వాతావరణంలో ఇలాంటి పిచ్చి పనులు చేయడం తప్పు అనిపించదు. ఎందుకంటే దేవునికి ఆరాధన. చూసారా, ఇలాంటివి అప్పుడే జరుగుతున్నాయి. పురుషగాములు అంటే దేవదాసి అవస్థలో స్త్రీలు ఎలా అయితే ఉన్నారో, పురుషుల అవస్థలో కూడా ఇలా స్పెషల్ టీమ్స్ ఉండేవన్నమాట. అప్పుడప్పుడు చూసారా, కొన్ని జంతువులు అలా తిరుగుతూ ఉంటాయి. ఇవేంటంటే దేవుడికి ఇచ్చేసారంట వాటిని. అలానే మనుషులు కూడా ఇచ్చేసారు అప్పుడైతే ఎప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఎప్పటికీ మన తెలుగు రాష్ట్రం, మన తెలంగాణలోని, ఇక్కడ మన తెలుగు రాష్ట్రం, మన ఏపీలో కూడా జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పచ్చిగా అక్కడక్కడ మనకు కనిపిస్తుంటాయి ఈ పచ్చి వాతావరణం. ఆ రోజు జరుగుతుంది చూడండి, బయలుదేవత గుడిలో. ఆ రోజు బయలుదేవత గుడిలో పురుషగాములని ఒక వర్గం ఉండేది. అట్టి వాతావరణం వద్దు అంటున్నాడు దేవుడు.